రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకొని నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తున్నారు. ఏపీలోని ఒంగోలు లోక్సభ స్థానానికి తెదేపా అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, టీడీపీ విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి భాజపా తరపున కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నామినేషన్లు వేశారు. తెలంగాణలో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి భాజపా తరపున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, భాజపా భువనగిరి లోక్సభ అభ్యర్థిగా షానంపూడి సైదిరెడ్డి భాజపా నామినేషన్లను దాఖలు చేశారు. భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు 2 సెట్ల నామినేషన్ పత్రాలకు ఆర్వోకు అందజేశారు.